హలో స్టూడెంట్స్, నేను డాక్టర్ మహమ్మద్ జాకిరుల్లా, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఆఫ్ యువర్ కాలేజ్. ఈరోజు మనము ఆధునిక రాష్ట్ర వ్యవస్థ యొక్క లక్షణాలు గురించి మాట్లాడదాము. ఇంతకుముందు సెషన్లో నేను వెస్ట్ఫేలియా సంధి గురించి మాట్లాడాను. దాంట్లో ఆ వెస్ట్ఫేలియా సంధి తర్వాత ఒక ఆధునిక రాష్ట్ర వ్యవస్థ డెవలప్ అయింది అని మనము తెలుసుకున్నాము. ఆ రాష్ట్ర వ్యవస్థ యొక్క లక్షణాలు ఏమున్నాయో మనము ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఈ పటాన్ని చూస్తున్నారు, వరల్డ్ మ్యాప్ని ఇంతకుముందు కూడా చూశారు. మీరు దీంట్లో వివిధ రంగాల్లో వివిధ దేశాలని గుర్తించవచ్చు. ఈ వేరే వేరే రంగాల్లో ఉన్నాయి, అన్నీ వేరే వేరే దేశాలు. కాకపోతే ఇంతకుముందు వెస్ట్ఫేలియా సంధి తర్వాత కూడా ఒక 100 సంవత్సరాలు, 100కి పైగా సంవత్సరాల దాకా అదే వ్యవస్థ ఉండేది. గ్రాడ్యువల్గా మారినది అన్నమాట. అయితే ఫస్ట్ లక్షణం ఏంటి అంటే జాతీయవాదం. ఈ జాతీయవాదం ఎట్లా పుట్టుకొచ్చింది మనం ఇంతకుముందు కొంతవరకు డిస్కస్ చేశాము. ఫస్ట్ ఏంటి అంటే ఈ జర్మన్ ఏరియాలో బిస్మార్క్ అనే ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయినాడు. ఆ ప్రధానమంత్రి బిస్మార్క్ ఆయనకి ఒక ఆలోచన ఉండేది. ఏంటి అంటే జర్మన్ భాష మాట్లాడే వాళ్ళు అందరూ ఒక జాతీయ వ్యవస్థ కింద వాళ్ళని అందరినీ తీసుకురావాలి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు జర్మన్ భాష మాట్లాడుతున్నారో వాళ్ళకి అందరినీ ఒక వ్యవస్థ కింద తీసుకురావాలి అని ఆయనకి ఆలోచన ఉండేది. అందుకోసం ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆ రాజుగారిని, అంటే ఆ ప్రధానమంత్రి అంటే ఇప్పుడు ప్రధానమంత్రి లాగా ఉండేవాళ్ళు కాదు, అంటే ఫుల్ పవర్ వాళ్ళు కాదు, రాజుకే ఎక్కువ పవర్ ఉండేది. కాకపోతే ఆయన రాజుని దాన్ని కన్విన్స్ చేయగలిగాడు, ఇట్లా చేస్తే మనకి బాగుంటుంది అన్నట్లాగా. అయితే రాజు కూడా దానికి సహాయపడ్డారు. దాంతో ఆయన చుట్టుపక్కల ఉన్న జర్మన్ భాష మాట్లాడే ప్రదేశాల్ని అన్ని ప్రదేశాల్ని ఒక రాజకీయ వ్యవస్థ కింద ఈ రాజు కింద తీసుకురావటం అనేది జరిగినది. దాంట్లో ఒక జర్మన్ భాష మాట్లాడే ఒక దేశం అనేది పుట్టుకోవచ్చింది. అదే సమయంలో దీంతో ప్రభావం చెంది ఇటలీ దేశంలో, ఇటలీ భాష మాట్లాడే ప్రాంతంలో, ఎందుకంటే ఇటలీ అప్పుడు ఒక దేశం కాదు, ఆ ఇటలీ భాష మాట్లాడే ప్రాంతంలో ఒక మజేని అని ఇంకో లీడర్ పుట్టాడు. ఆయన ఈ బిస్మార్క్తో కొంతవరకు ప్రభావం చెంది ఆయన స్వయంగా, ఆయనకి కూడా ఆలోచన ముందు నుంచే ఉండేది. ఈయన కూడా ఏంటంటే ఇటలీ భాష మాట్లాడే ప్రాంతాలు, ఇటలీ భాష మాట్లాడే ప్రాంతాలు అన్నీ ఒక దేశ వ్యవస్థ కింద రావాలి అని ఆయన ఆలోచన ఉండేది. ఇటలీ భాష మాట్లాడే వాళ్ళకి ఒక దేశ వ్యవస్థ ఉండాలి, ఒకే దేశం ఉండాలి, వివిధ రాజుల కింద వాళ్ళు బానిసలుగా ఉండటానికి వీల్లేదు అని ఈ మజీనీకి కూడా అదే ఆలోచన ఉండేది. అందుకోసం ఆయన కూడా ఏం చేశాడంటే, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాదు, రాజు కాదు, మామూలు లీడర్. అయితే కూడా ప్రజల్లో తిరిగి ప్రజల ఆలోచనలు మార్చి వేరే వేరే ప్రాంతాలని వేరే వేరే దాంట్లో చెంది తిరిగి ఒక జాతీయవాదం అనేది రావటం అనేది జరిగింది. మన దగ్గర గాంధీజీ ఎట్లా మన భారతదేశాన్ని, భారతీయ జాతీయవాదాన్ని ఎట్లా పుట్టించారో అట్లనే ఆయన ఒక ఇటలీ జాతీయవాదాన్ని పుట్టించాడు. దానికి ముందే ఇంగ్లీష్ దేశంలో, అంటే బ్రిటన్లో కూడా జాతీయవాదం ఉండేది. ఎందుకు అంటే అది పెద్దగా వేరే దేశాలకి ప్రభావం చేయలేదు.
కాకపోతే అది కూడా నేషనలిజమే, కానీ అది నేచురల్గా ఉండేది. కాబట్టి అట్లాంటి ఒకే ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకే దేశం కింద ముందు నుంచే ఉండేవాళ్ళు. అయితే జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక మొనార్కీని తీసేసి ఒక డెమోక్రటిక్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి అని దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. దాంతోనే నేషనలిజం కూడా దాంట్లో కలిసిపోయింది. కాబట్టి అది అంత అండర్లైన్ కాలేదు, వేరే దేశానికి ప్రభావం చూపించలేదు, దాని ప్రభావం పడలేదు. కానీ ఈ ఇటలీ అండ్ జర్మనీ జాతీయవాదం ప్రభావం వేరే ప్రాంతాల మీద కూడా పడింది. ఎస్పెషల్లీ టర్కీ కింద ఉండే బల్కాన్ ప్రాంతాల మీద ఈ ప్రభావం చాలా ఎక్కువ పడింది. ఎందుకంటే అది జర్మనీకి కూడా కొంచెం దగ్గర ఉన్న ప్రాంతాలే. అక్కడ ప్రాబ్లం ఏముండే అంటే రెండు విధాలుగా ఉండే. ఒకటి అంటే రేసియల్ ప్రాబ్లం, రెండోది రిలీజియస్ కమ్యూనల్ ప్రాబ్లం కూడా ఉండేది. ఎందుకంటే ఈ బల్కాన్ ప్రాంతాలు టర్కీ రాజు కింద ఉండే, టర్కీ సల్తనత్లో ఉండే ఎక్కువ శాతం. టర్కీ సుల్తాన్ ఏమో ముస్లిం, ఈ మెజారిటీ ఆఫ్ బల్కాన్ స్టేట్స్ ఏమో క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు. అందుకోసం ఏంటంటే మతం కూడా వేరే అయిపోయింది, ఇంకా జాతి కూడా వేరే అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ జాతీయవాదం ప్రభావం ఎక్కువ ఉండే. ఇక్కడ ఈ ప్రాంతాలలో ఎక్కువ శాతం ఈ జాతీయవాద మూవ్మెంట్స్ అనేది పుట్టుకోవచ్చినాయి. మనకి సపరేట్ ఇండిపెండెంట్ దేశం కావాలి, మనకి సపరేట్ ఏరియా కావాలి, లేకపోతే మనం ఏ భాష మాట్లాడతారో ఆ భాషకి చెందిన పక్కన ఉన్న దేశంలో మనకి మర్జ్ చేయాలి అన్నట్లాగా ఇట్లాంటి మూమెంట్స్ పుట్టుకోవచ్చినాయి ఈ ప్రాంతాలలో. దాంతో తర్వాత ఈ వెస్ట్ఫేలియా సంధిలో కొంతవరకు దాన్ని అడ్జస్ట్మెంట్ చేయటం అనేది జరిగింది. కానీ తర్వాత మళ్ళీ వర్సల్స్ సంధిలో చాలా వరకు దీని ఆధారంగా దేశాలని సృష్టించటం అనేది జరిగింది. అందుకోసం ఈ బల్కాన్ దేశాలలో ఈ జాతీయవాదం ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది, ఇంతవరకు ఒక జాతీయవాదం అనేది ఏంటి అంటే ఒక ప్రభావశైలిలాగా ఉండేది. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఒకేసారి ఏమైందంటే ఈ ఏ వస్తువులు తయారీ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళకి అంతవరకు ఐడియా లేకుండే. ఇంతవరకు ఏమైంది అంటే మామూలుగా ఏ వస్తువు అయినా తయారు చేస్తే దానికి వస్తువు తయారయ్యే ముందే దాన్ని అమ్ముడిపోయేది. అందుకోసం అట్లనే అనుకొని వీళ్ళు ఏం చేశారంటే చాలా వస్తువులు పెద్ద ఎత్తున తయారు చేసేసారు. పెద్ద ఎత్తున తయారు చేసేసరికి అంతవరకు దానికి అక్కడ ఉపయోగించే వాళ్ళు ఒక వస్తువు, ఉదాహరణకి ఒక జగ్ అనుకోండి, ఒక బకెట్ అనుకోండి, దానికి ఏదో ఒక ఊర్లో 100 జగ్గులు, రోజుకి ఒక 50 బకెట్లు ఏదో అమ్ముడుపోతాయి. ఒకేసారి ఒక 10,000 బకెట్లు తీసుకువచ్చి మోసేస్తే ఒక దేశం మీద, ఒక నగరం మీద అది ఎట్లా అమ్ముడుపోతాయి? మిగిలిపోతాయి. అట్లనే మిగిలిపోయిన ఇట్లాంటి వస్తువులకి ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద ఎత్తున వాళ్ళు ఏం చేస్తారు, పారేయటానికి కాదు కదా, ఎందుకంటే పైసలు వేసి తయారు చేశారు. అందుకోసం దానికి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద గోడౌన్స్ తీసుకొని దాంట్లో పెట్టారు. పెట్టేసరికి ఏమైందంటే ఈ గోదామ్స్ కిరాయా అవి ఇవి అది ఎక్కువ అయిపోతూ ఉండే. వీళ్ళకి అర్థం కాక వస్తూ ఉండే. ఇటు ఏమో రోజుకి వస్తువులు తయారైపోతున్నాయి, థౌజండ్స్ అండ్ థౌజండ్స్లో ఆర్టికల్స్, ఇటేమో అమ్ముడుపోవటం లేదు, అక్కడ ఏమో నిల్వ అయిపోతున్నది, నిల్వ చేయటానికి మళ్ళీ కిరాయా కట్టాల్సి వస్తుంది. ఈ ఎవరు క్యాపిటలిస్ట్ ఉండే సామ్రాజ్యవాదులకి, క్యాపిటలిస్ట్కి పిచ్చి ఎక్కుతూ ఉండే. వాళ్ళు ఇక ఏం చెయ్యాలి అని ఎవరో ఒక మేధావుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అది ఆలోచన ఏంటి అంటే మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి? మషిన్తో వస్తువుల తయారీ. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిఫోర్ వస్తువులు తయారు చేయటం ఎట్లా జరిగేది? మామూలుగా ఓన్లీ హ్యాండ్తో జరిగేది. కానీ
ఇది ఏంటి అంటే ఈ వస్తువుల తయారీ దీంతో మషిన్లతో జరిగేది. అది పెద్ద రెవల్యూషన్ అన్నమాట ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక మేధావుడు ఏం చెప్పాడంటే ఆసియా, ఆఫ్రికా ఈ కాంటినెంట్స్ ఉన్నాయో దాంట్లో ఏమో ఇట్లాంటి ఏం లేదు. అందుకోసం అక్కడ ఒకవేళ ఈ వస్తువులు మనం తీసుకోపోతే అక్కడ ఈజీగా అమ్ముడుపోతాయి. పెద్ద పెద్ద ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కువ శాతం పబ్లిక్ ఉన్నది, దాంట్లో ఇట్లాంటి వస్తువులు అమ్ముడుపోతాయి అన్నట్లాగా ఆయన ఐడియా ఇచ్చారు. దాంతో ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల మీద పడేసరికి కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఎక్కడ బ్రిటిష్ వాళ్ళ మధ్య, ఫ్రెంచ్ వాళ్ళ మధ్య, మనకి ఏరియా కావాలి, మనకి అనుకూలంగా ఆ రాజు ఉండాలి, మనకి అనుకూలంగా రాజు ఉండాలి అని బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఇట్లాంటి పోటీ పడ్డారు. ఆ పోటీ వలన ఏం జరిగిందంటే వీళ్ళ మధ్య ఇక జాతీయ వాదం అనేది ఇంకా పెరిగిపోయిందన్నమాట. ఇంతకుముందు ఒక ప్రభావశీలిలాగా ఉండేది, ఇప్పుడు ఎకనామిక్స్కి రిలేట్ అయింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువైంది. దాంతో ఏంటంటే జాతీయవాదం ఒక డామినెంట్ థియరీ ఆర్ డామినెంట్ ఐడియా లాగా మొత్తం ఐరోపా ఖండంలో వ్యాప్తి చెందినది. దాని తర్వాత ఏమైందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో ఇట్లాంటి జాతీయవాద మూమెంట్స్ అనేది పుట్టుకువచ్చినాయి. దాంతో జాతీయ ఆధారంగా దేశాలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఈ కొత్త రాజకీయ వ్యవస్థ ఫస్ట్ లక్షణం ఏంటి అంటే ఇది జాతీయవాదం మీద ఆధారపడి ఉన్నది. ప్రతి జాతికి ఒక దేశం కావాలి. అదే సమయంలో వుడ్రో విల్సన్ అని మన ఒక పొలిటికల్ సైంటిస్ట్, చాలా పెద్ద పొలిటికల్ సైంటిస్ట్, ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆయనకి ఒక పెద్ద పీఠం ఉంది. అట్లనే పొలిటికల్ సైన్స్లో కూడా ఒక పెద్ద పొలిటికల్ సైంటిస్ట్ లాగా ఆయన ఉండేవాడు. ఆయన ప్రెసిడెంట్ అయినాడు అమెరికాకి. అమెరికన్ ప్రెసిడెంట్ అంటే మనకి తెలుసు, ప్రపంచం మొత్తం మీద ఆయన ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో అయితే మొత్తం ఐరోపా ఖండం అమెరికా మీద అయినా సోవియట్ రష్యా మీద అయినా ఆధారపడిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర తినటానికి రొట్టి కూడా లేకుండా పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిలో వాళ్ళకి దిక్కు అనేది వెస్ట్రన్ యూరప్కి అమెరికా, ఈస్టర్న్ యూరప్కి ఏమో సోవియట్ రష్యా. అందుకోసం వీళ్ళు ఏం చేయాల్సి వచ్చేది అంటే అమెరికా ఎట్లా చెప్తే అట్లా చేయాల్సి వచ్చేది వాళ్ళకి, ఇంకా వేరే గతి లేదు. ఆ సమయంలో ఈ వుడ్రో విల్సన్ ఒక థియరీ ప్రవేశపెట్టారు. దానికి ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటారు. ఆ థియరీ యొక్క అర్థం ఏంటి అంటే ప్రతి జాతికి వాళ్ళ స్వయం పరిపాలన అధికారం ఉన్నది అనే దాని అర్థం. థియరీ ఆఫ్ నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్. ఏ గ్రూప్ అయినా సరే, ఒక మనుషుల పెద్ద గ్రూప్ అంటే 10 మనుషులు, 20 మనుషులు, ఒక 100 మంది కాదు, అంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఒక పెద్ద గ్రూప్, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ది పీపుల్. ఒకవేళ వాళ్ళు మనము వేరే వాళ్ళకి సపరేట్, మనము ఒక నేషనల్ ఐడెంటిటీతో ఉందాం, మన ఐడెంటిటీ వేరే, మనము వేరే జాతి వాళ్ళు అని ఒకవేళ వాళ్ళలో అట్లాంటి ఆలోచన ఉంటే వాళ్ళకి స్వయం పరిపాలన చేసుకునే అధికారం ఉన్నది. అందుకోసం వాళ్ళకి ఆ అధికారం ఇచ్చేయాలి. దాంతోపాటు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారో, నివసిస్తారో ఆ ప్రాంతం కూడా వాళ్ళకే ఇచ్చేయాలి. అట్లా వాళ్ళకి ఒక స్వతంత్ర దేశం అనేది ఏర్పాటు చేసి పెట్టాలి అని థియరీ ఆఫ్ నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్ దాని అర్థం. దాంతో ఏం చేశారంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ఐరోపా ఖండంలో ఉన్న అన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చారన్నమాట. ఎస్పెషల్లీ ఈ బ్రిటన్, ఇంకా సామ్రాజ్యవాదుల దేశాలు ఏ ఉన్నాయో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆఫ్రికా, ఆసియా ఖండంలో ఉన్న వాళ్ళ కాలనీస్ ఉన్నాయి కదా, ఆ కాలనీస్ని ఇండిపెండెంట్
స్వయం ప్రతిపత్తి ఇచ్చేయాలి అన్నట్లాగా తీసుకువచ్చాడు. అదే సమయంలో ఇక్కడ ఏం జరిగింది ఆసియా ఆఫ్రికా ఖండంలో అంటే అదే సమయంలో ఈ బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆల్మోస్ట్ యూరోపియన్ పవర్స్ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు అక్కడి నుంచి ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ని తీసుకురావటం అంటే ఓకే ఎట్లయినా వస్తారు, ఏదో కలెక్టర్ అట్లాంటి పెద్ద ఆఫీసర్స్, దానికి ఇంకా వేరే మార్గం లేదు. కానీ చిన్న క్లర్క్స్ అన్నమాట, క్లర్క్స్గా పనిచేయటానికి ఒక బ్రిటిష్ వాడిని తీసుకువస్తే, ఒక డచ్ వాడిని తీసుకువస్తే, ఒక ఫ్రెంచ్ వాడిని ఇక్కడ తీసుకువస్తే ఆయనకి చాలా శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ అక్కడ శాలరీ ఎక్కువ ఉన్నది ఐరోపా ఖండంలో. రెండోది ఏంటి అంటే అక్కడ ఉన్న శాలరీ ఇక్కడ ఇస్తామంటే ఎవరు వస్తారు? ఇక్కడ ఫెసిలిటీస్ లేదు. లండన్లో ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ ఉండేది లేకుండే. ఇక్కడ కరెంటు కూడా అప్పుడు సరిగా లేవు, రోడ్స్ సరిగా లేవు, దోమలు, త్రాగటానికి సరిగా నీరు ఉండదు, మళ్ళీ వేడి ఎక్కువ, వాళ్ళకి ఏమో చలి అలవాట, ఇక్కడ వచ్చి విపరీతంగా ఈ వేడిలో ఉండాలి అంటే 4 వంతు ఎక్కువ ఇస్తే తప్ప శాలరీ వాళ్ళు ఇక్కడ రావటానికి అంగీకరించేవాళ్ళు కాదు. ఉదాహరణకి అక్కడ లండన్లో ఒక 100 పౌండ్లు ఇస్తే ఇక్కడ 400 పౌండ్లు ఇస్తామంటే ఇక్కడ వచ్చేవాళ్ళు. అట్లాంటి మామూలు క్లర్క్స్ కోసం అక్కడి నుంచి 400 పౌండ్లు అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడు 10-5 అట్లాంటివి ఉండే శాలరీస్, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. అట్లాంటి ఇవ్వటం అంటే వాళ్ళకి చాలా భారంగా కనపడినది. దానికి మార్గం ఏంటి ఈ భారాన్ని? ఎందుకంటే అప్పుడు క్రౌన్ ఏం చేసింది, ఈ మొత్తం భారతదేశాన్ని ఇంకా వేరే వేరే కంపెనీస్కి ఇవ్వటం అనేది జరిగింది. మనకి తెలుసు ఈస్ట్ ఇండియా కంపెనీ, భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేశారన్నమాట. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మీకు తెలుసు ఎట్లా ఉంటారో. ఏ కంపెనీ అయినా సరే చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ మొత్తంతో నడుచుకోపోవాలి, ఖర్చులు తక్కువ కావాలి, ప్రాఫిట్ ఎక్కువ రావాలి అని ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము, ₹1,00,000 ఇచ్చి ఒక టీవీ కొంటాము, ఫ్రిడ్జ్ కొంటాము, అది తీసుకువచ్చి మనం స్విచ్ దగ్గర లేకపోతే కొంచెం అటు ఉంటే స్విచ్ పెట్టడానికి ఆ వైర్ సరిపోదు. వైర్ ఎంత అవుతుంది? 2-3 మీటర్లు పెడితే కూడా ₹10, ₹20 కాదు. కానీ ఆ కంపెనీ వాళ్ళు కూడా దానికి కూడా కక్కుర్తి పడి ₹1,00,000 టీవీకి 50 పైసలు వైర్ పెట్టడానికి కూడా ఇంత చిన్న వైర్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఏ లెక్క వేసుకుంటారు, ఓకే మనము ఒక్క యూనిట్కి ₹100 ఎక్కువ పెడితే 1,00,000 యూనిట్కి ఎంత ఖర్చు ఎక్కువ అవుతుంది, దానికి తగ్గిస్తే ఎంత అవుతుంది, ఇట్లా ఆలోచన ఉంటుంది. అదే ఆలోచన ప్రతి కంపెనీకి అదే ఆలోచన ఉంటుంది. తక్కువ ఖర్చు కావాలి, ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ రావాలి అన్నట్లాగా. అదే ఆలోచనతో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ క్లర్క్ల ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలి అని ఆలోచనలో అట్లయితే ఎవరో మేధావుడు వాళ్ళకి ఐడియా ఇచ్చారు. అరే ఇక్కడ ఉన్న వాళ్ళని మనం క్లర్క్ లాగా తీసుకుంటే అయిపోతుంది కదా, చాలా అక్కడ వాడికి బ్రిటిష్ వాడికి ఫ్రెంచ్ వాడికి 400 ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ వాడికి ₹4 ఇస్తే సరిపోతుంది, చాలా ఖర్చు తగ్గుతుంది అని ఐడియా ఇచ్చారు. కాకపోతే దానికి జవాబు ఏముండే అంటే అరే వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చి సావదు కదా, వీళ్ళు ఏదో అప్పుడు ఏమొచ్చేది, పర్షియన్ వచ్చేది, అరబిక్ వచ్చేది, మహా పండితులు అయితే వాళ్ళకి సంస్కృత్ వచ్చేది. ఇక మిగతా ఇంగ్లీష్ అనేది ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళని తీసుకువచ్చి పెడితే మనకి ఎట్లా నడుస్తుంది? మనకి వాళ్ళ భాష రాదు, వాళ్ళు రాసింది మనం చదవలేము, మనం రాసినది వాళ్ళు చదవలేము, ఏం లాభం అని జవాబిచ్చారు. అయితే అట్లా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇంగ్లీష్ నేర్పిస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్లో నేర్చుకొని ఇప్పుడు కాకపోతే కనీసం 10 సంవత్సరాల తర్వాత మనకి పనికి వస్తారు కదా, ఇప్పుడు ఎట్లయినా భారం మోస్తున్నాము కానీ శాశ్వతంగా మోయలేము కదా ఈ భారం, మనం కొన్ని రోజుల తర్వాత అయినా మనకి ప్రాఫిట్గా ఉంటుంది అన్నట్లాగా
వాళ్ళు చెప్పటం జరిగినది. దాంతో ఏంటంటే ఫోర్ట్ విలియం కాలేజ్, ఇంకా కల్కత్తా కాలేజ్, ఇట్లాంటి మెడ్రాస్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయటం అనేది మొదలుపెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఆ మెడల్ పెట్టిన తర్వాత దాంట్లో ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ భాష ఎవరికి నేర్పించారు? వీళ్ళు ఇండియన్స్కి నేర్పించారు. దాంట్లో చాలామంది అయితే ఇంగ్లీష్ నేర్చుకొని క్లర్క్స్ లాగా జాయిన్ అయినారు. వాళ్ళు ఇంగ్లీష్ లైఫ్ స్టైల్ ఇంగ్లీష్లో కాపీ చేయటం వాళ్ళని, అట్లనే చాలామంది అట్లా అయిపోయారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ చదివినప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది, అరే వీళ్ళ దగ్గర ఒక కాన్సెప్ట్ నేషనలిజం అని ఉన్నది. ఆ నేషనలిజం కాన్సెప్ట్ వలన, జాతీయవాదం కాన్సెప్ట్ వలన వీళ్ళేమో, అప్పుడు దాకా మనకి జాతీయవాదం అంటే తెలియదు. మనకి జాతి అంటే ఏంటి, క్యాస్ట్ అన్నమాట. ఉదాహరణకి రాజ్పూత్ ఒక జాతి, జాట్ ఒక జాతి, ఇట్లాంటి జాతీలు ఉండే. మొఘల్ ఒక జాతి, ఇల్లు ఖాన్ అంటే ఒక జాతి, ఇట్లాంటి జాతులు మనకి తెలుసు. కానీ భారతీయులు అందరూ ఒక జాతి అని మనకి తెలియదు. ఈ కొత్త కాన్సెప్ట్ అన్నమాట. ఈ కొత్త కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంగ్లీష్ చదివే వాళ్ళకి తెలిసింది. ఎట్లా తెలిసింది అంటే బుక్స్లో తెలిసింది. ఒకసారి ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వాళ్ళు లైబ్రరీస్కి వెళ్ళి పుస్తకాలు చదవటం, అది ఇది. అప్పుడు ఇంటర్నెట్ అయితే లేకుండే, కానీ లైబ్రరీస్ అయితే ఉండే కదా. బ్రిటిష్ వాళ్ళు లైబ్రరీస్ కూడా స్థాపించారు కాలేజెస్లో. దాంట్లో పుస్తకాల్లో చదివితే ఇంగ్లీష్లో ఈ నేషనలిజం ఉండే, జాతీయవాదం. హరి వీళ్ళు ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు మనకి చూడటానికి ఒకేలాగా కనపడతారు. వాళ్ళ మతం కూడా ఒకటే, కానీ భాష ఆధారంగా వీళ్ళు వేరే వేరే జాతుల వాళ్ళు. ఓహో, వీళ్ళు ఒకరు భరించలేరు, అయితే మనము వీళ్ళని ఎందుకు భరించాలి? ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన మీద అధికారం చెలాయించటం ఏంటి? మనం భారతీయులు ఒక జాతి అన్నట్లాగా ఒక భావన అనేది వీళ్ళలో ఏర్పడింది. ఈ చాలామంది అయితే బ్రిటిష్ వాళ్ళతోనే వాళ్ళతో కలిసిమెలిసి అయిపోయారు. కానీ కొంతమంది మాత్రం నిజమైన ఎవరు భారతీయులతో మంచి వాళ్ళకి జరగాలి అన్నట్లాగా ఎవరు కోరుకునే వాళ్ళు ఉండే, అట్లాంటి వాళ్ళు రాజారాం మోహన్ రాయ్, ఇట్లాంటి గాంధీజీ అట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి తెలిసిన విషయాన్ని, అంటే జాతీయవాదాన్ని ఇక్కడ ఉన్న భారతీయులకి కూడా వాళ్ళకి నేర్పించారన్నమాట, బోధించారు. ఇట్లాంటి నేషనలిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం భారతదేశంలో, భారత భూభాగంలో ఉండేవాళ్ళు అందరూ, ముస్లిమ్స్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, హిందూస్ అయినా సరే, వాళ్ళందరూ భారతీయ జాతి వాళ్ళు అని ఆ జాతీయవాదాన్ని ఇక్కడ వాళ్ళు దాన్ని ఒక పునాదులు వేసారన్నమాట. అంతకుముందు మన భారతదేశానికి ఇదే సేమ్ పద్ధతి వేరే దేశాల్లో, ఆఫ్రికాలో కూడా, ఆసియా ఖండంలో వేరే వేరే దేశాల్లో కూడా ఇదే పద్ధతిలో ఈ జాతీయవాదం పుట్టుకోవచ్చింది. దాంతో ఏంటంటే ఇక్కడ జాతీయవాదం ఆధారంగా ఇక్కడ మూమెంట్స్ స్టార్ట్ అయింది, ఫ్రీడమ్ మూమెంట్స్. మనకి స్వయం పరిపాలన కావాలి, మన అధికారం మనకి ఇచ్చేయాలి, మన దేశం మనకి ఇచ్చేయాలి అని నినాదాలతో ప్రతి దేశంలో, ఆఫ్రికా ఖండంలో అయినా సరే, ఆసియా ఖండంలో అయినా సరే, ఇట్లాంటి మూమెంట్స్, ఆర్గనైజేషన్స్ అది స్టార్ట్ అయినాయి. కొన్ని దేశాల్లో అవి మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉండే. ఉదాహరణకి లీబియాలో, ఇంకా వేరే వేరే దేశాల్లో వాళ్ళు ఏం చేశారంటే మిలిటరీ లాగా ఏర్పాటై ఎక్కడ ఉన్న సామ్రాజ్యవాదులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద చేయటం, వాళ్ళ మీద దాడి చేయటం, దాడులు చేయటం, అట్లాంటి గొరిల్లా వార్ టాక్టిక్స్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు. కానీ మన భారతదేశంలో కొంతవరకు అట్లాంటి మొదలవుతూ ఉండే. అదే సమయంలో గాంధీజీ ఇక్కడికి వచ్చారు. ఆ గాంధీజీ ఏం చేశారంటే, లేదు ఇట్లా చేస్తే మనకి చాలామంది చనిపోవటం అనేది జరుగుతుంది, ఇది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పవర్ ఏమున్నదో దానికి మనము
చేయలేము, దానికి దానికి ఓవర్ పవర్ చేయలేము మనము, అంత శక్తి మన దగ్గర లేదు అన్నట్లాగా ఆయన కనుక్కున్నాడు. ఇంతకుముందు 1857లో కూడా అట్లాంటి ప్రయత్నం చేశారు కదా, విఫలమైంది. ఎందుకు అంటే వాళ్ళు దాన్ని ఎనలైజ్ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర గన్ పౌడర్ అండ్ ఆటోమేటిక్ రైఫల్స్ అవి ఇవి అప్పుడు వచ్చేసినాయి. వీళ్ళ దగ్గర ఏమో పాత కత్తులు గిత్తులు తీసుకొని బయలుదేరితే ఎక్కడ వాళ్ళకి వీళ్ళకి మీట్ అవుతుంది. వాళ్ళకి చేరిక ముందే వీళ్ళు వాళ్ళని చంపేయటం అనేది, అక్కడి నుంచి కట్ టక్ అని కొంచెం అక్కడి నొక్కేసరికి వీళ్ళు చనిపోతారు కదా. వీళ్ళు ఖడ్గం తీసే లోపే ఆయన చంపేస్తూ ఉంటాడు. అట్లాంటివి జరిగేది. అందుకోసం గాంధీజీ దాన్ని రియలైజ్ చేసి ఏం చేశారంటే, లేదు ఇట్లాంటి కాదు, మనకి బయట ప్రపంచంలో కూడా ఇప్పుడు ఆ థియరీ, అది నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్ అని చెప్పాను కదా, అది కూడా ప్రపంచ వాతావరణం కూడా మనకి అనుకూలంగా ఉంది, మనము పీస్ఫుల్ మూమెంట్ తీసుకురావాలి అన్నట్లాగా గాంధీజీ దాన్ని చేశారు. దాంతో ఇక్కడ అట్లాంటి యుద్ధాల్లాగా జరగలేదు, కానీ పీస్ఫుల్ మూమెంట్ ఇక్కడ మొదలైంది. దాంతో జాతీయవాదం అనేది ఇక్కడ కూడా పుట్టుకొచ్చినాయి, అన్ని దేశాల్లో పుట్టుకొచ్చినాయి. దాని ఆధారంగా ఆసియా ఆఫ్రికాలో దేశాలు కూడా అదే ఆధారంగా ఏర్పడినాయి. ఉదాహరణకి భారతదేశం అయినా సరే, పక్కన ఉన్న పాకిస్తాన్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, ఏది అయినా సరే అది కొన్ని దేశాలలో అహింస ఆధారంగా, కొన్ని దేశాలలో హింస ఆధారంగా, ఎట్లయినా సరే కానీ జాతీయవాదం అయితే మామూలుగా మొదలైనది. దాంతో ఇక అమెరికా కూడా ఒకవైపు నుంచి, రష్యా కూడా కమ్యూనిస్ట్ దేశాలలో ఏముంది అంటే ఈ సామ్రాజ్యవాదం వ్యతిరేకత అన్నమాట. ఈ సామ్రాజ్యవాదం నుంచి ఈ దేశాలు బయటపడితే మన జోలికి చేరుతాయి అని వాళ్ళకి ఆశ ఉండే. చాలా దేశాలు వాళ్ళ జోలికి వెళ్ళినాయి కూడా. ఆ ఆశ కూడా సోవియత్ యూనియన్ కింద, ఒకవైపు నుంచి సోవియత్ యూనియన్ ప్రెషర్, ఇంకోవైపు నుంచి అమెరికా ప్రెషర్. ఇక ఎక్కడ వెళ్తారు వీళ్ళు, ఈ దేశాలు, యూరోపియన్ దేశాలు లాస్ట్కి వచ్చి ఏదో కొంతవరకు వాళ్ళు రెసిస్ట్ చేయగలిగారు కొన్ని రోజులు. లేదు, వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇస్తే వాళ్ళు కొట్టుకొని సస్తారు, అది ఇది అని కొంతవరకు అమెరికాని, రష్యాని కొన్ని రోజుల దాకా కన్విన్స్ చేయగలిగారు. కానీ దాని తర్వాత ఒత్తిడి ఎక్కువ అయ్యేసరికి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇండిపెండెన్స్ ఇచ్చేశారు మన భారతదేశానికి, శ్రీలంకకి, ఇండోనేషియాకి, మలేషియాకి, నేపాల్కి, భూటాన్కి, అరేబియాలో ఉన్న దేశాలకి అన్నిటికీ ఆల్మోస్ట్ స్వయం ప్రతిపత్తి లేక ఇండిపెండెన్స్ అనేది ఇచ్చుకుంటూ వచ్చారు. దాంతో ఏ దేశాలు కొత్త ఏర్పడినాయో ఆల్రెడీ వాళ్ళ దగ్గర నేషనల్ మూమెంట్ ఉండే, అందుకోసం నేషనలిజం ఆధారంగానే వాళ్ళు అడుగుతూ ఉండే దేశం. అందుకోసం ఆటోమేటిక్గా నేచురల్గా ఒక స్వాతంత్రం ఇచ్చిన తర్వాత అవి కూడా నేషనల్ దేశాలుగా ఏర్పడినాయి. ఇట్లాంటి మొత్తం ప్రపంచంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అన్ని దేశాలలో ఈ మధ్యలో 1776లో అమెరికా స్వతంత్రం పొందినది. 1789లో ఫ్రెంచ్లో నేషనలిస్ట్ బేస్ మీద అక్కడ కూడా రెవల్యూషన్ వచ్చింది, విప్లవం. దీంతో కూడా ఈ నేషనలిజానికి ఐరోపా ఖండంలో ఎక్కువ బలం అనేది చేకూర్చున్నది. దీని ప్రభావంతో మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఉన్న అన్ని దేశాలు జాతీయత ఆధారంగానే ఏర్పడి ఉన్నాయి. కొన్ని దేశాలలో రెండు జాతులు అట్లాంటి కలిసి కూడా ఏర్పడి ఉన్నది. ఉదాహరణకి యూగోస్లావియా అని ఉండే. యూగోస్లావియాలో ఏమైంది, ఆల్మోస్ట్ 7 జాతుల వాళ్ళకి చిన్న జాతులు ఉండే. చిన్న జాతులకి అప్పుడు ఏమనుకున్నారంటే
ఒకవేళ వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చేసి ఇండిపెండెంట్ దేశాలుగా వీళ్ళని ఏర్పాటు చేస్తే వీళ్ళు ఉనికి ఉండదు. ఏదో ఒక దేశం పక్కన ఉన్న దేశం వీళ్ళ మీద ఆక్రమణ చేసి వీళ్ళని లోపలికి తీసుకుంటుంది అన్నతో వాళ్ళు ఏం చేశారంటే వర్సెల్స్ కాన్ఫరెన్స్లో ఇట్లాంటి 7-8 దేశాలకి కలిసి ఒక యూగోస్లావియా అని ఒక దేశం ఏర్పాటు చేశారు. అట్లనే చెక్ జాతి వాళ్ళకి ఇంకా స్లోవాక్ జాతి వాళ్ళని కలిసి ఇద్దరిని కలిపి చెకోస్లోవాకియా అని ఒక దేశం ఏర్పాటు చేశారు. ఇట్లాంటి కొన్ని ఎగ్జెంప్షన్స్, చాలా చిన్న చిన్న జాతులు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ ఏరియా సరిగా లేకపోతే వాళ్ళ దృష్టిలో, ఇప్పుడు అవి కూడా కమ్యూనిజం విచ్ఛిన్నమైన తర్వాత, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత యూగోస్లావియా కూడా విచ్ఛిన్నమైపోయింది. దాంట్లో ఆల్మోస్ట్ 9 దేశాలు పుట్టుకోవచ్చినాయి. 7 ఇంతకుముందు ఉండే, కానీ దాంతో 8 or 9. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఏముండే అంటే అన్ని జాతుల వాళ్ళు కలిసి ఒక మెట్రోపోలిస్ లాగా ఏర్పడి ఉండే. వాళ్ళు ఏం చేశారంటే మనం ఏ దేశంలో కలిసి ఉంటే కూడా మనకి ప్రాబ్లమే, అన్ని జాతుల వాళ్ళు ఉన్నాము. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తి అడిగారు. కోసోవో అది కూడా ఒక సపరేట్ రాజ్యంలాగా ఏర్పడినది. అట్లాంటి ఆల్మోస్ట్ 8 or 9 దేశాలు ఆ ఒక్క యూగోస్లావియా నుంచి పుట్టుకోవచ్చినాయి. చాలా చిన్న చిన్న దేశాలు. అది ఇప్పుడు అవి కూడా నేషనలిజం ఆధారంగానే ప్రతి మన జాతికి ఒక దేశం ఉండాలి అన్నట్లాగా అదే ఆధారం మీద ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఉన్నాయి 2 జాతుల వాళ్ళ మీద లేక 3 జాతుల వాళ్ళ మీద కలిసి ఒక దేశంలాగా ఏర్పడి ఉంది. ఉదాహరణకి బోస్నియా హెర్జగోవినా ఉంది. ఆ బోస్నియా హెర్జగోవినాలో 2 జాతుల వాళ్ళు ఉన్నారు. ఒకటి బోస్నియన్స్, ఇంకో సర్బియన్ జాతి వాళ్ళు, ఏదో జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వేరే వేరే సపరేట్ యూనిట్స్ లాగా ఏర్పాటై ఆల్మోస్ట్ స్వయం ప్రతిపత్తితో ఉన్నారు వాళ్ళు. బోస్నియాలో, ఇంకా సర్బియన్స్ స్ప్రస్కా అని, రిపబ్లిక్ ఆఫ్ స్ప్రస్కా అని ఏర్పాటు చేసి జస్ట్ వాళ్ళ మిలిటరీ మాత్రమే ఒకటి ఉంటుంది. ఇంతకుముందు అయితే మిలిటరీ కూడా సపరేట్ పెట్టుకున్నారు, కానీ మళ్ళీ యుద్ధం జరిగే పరిస్థితి వస్తే ఏం చేశారంటే అమెరికా ఇంకా వేరే దేశాలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువచ్చి కలిపేసేయాలి అని ఈ రిపబ్లిక్ ఆఫ్ స్ప్రస్కా బోస్నియన్ మిలిటరీని కలిపి ఒక మిలిటరీ లాగా చేశారు. ఆ మిలిటరీ తప్ప మిగతా వేరే ఈవెన్ పోలీస్ అయినా సరే, ఇంకా వేరే వ్యవస్థ అయినా సరే, మధ్యలో బార్డర్ కూడా ఉంటుంది. ఆ బార్డర్లో అనుమతి తీసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. ఒకే దేశం కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఇవి పాస్పోర్ట్ అయితే కాదు, కానీ వేరే లిమిటేషన్స్ వర్తిస్తాయి అన్నమాట. దానికి పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఉంది. అది ఒక్క దేశానికి వదిలిపెట్టి మిగతా అన్ని దేశాలు ఆల్మోస్ట్ ఒకే జాతి మీద ఆధారపడి ఉంది. అంటే సార్ మన భారతదేశం అని ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే జాతి ఏ ఆధారం మీద ఒక జాతీయత అనేది పుట్టుకోవస్తుంది అనేది దట్ ఈజ్ ఎ క్వశ్చన్. కొన్ని దానికి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణంలో ఏదో ఒక లక్షణమైనా సరే ఒకేలాగా ఉంటే దాని ఆధారంగా ఒక జాతి అనేది జాతీయవాదం రావచ్చు. ఉదాహరణకి భారతదేశంలో మతం వేరే వేరే ఉంది. ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నాయి, జ్యూస్ ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నాయి, హిందూస్ ఉన్నారు. హిందూస్లో వివిధ సబ్ క్యాస్ట్ ఉన్నాయి. ముస్లిమ్స్లో కూడా కొన్ని సబ్ వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇవి అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ మధ్య ఒకే ఒక లక్షణం కూడా కలిసి ఉన్నది. అది ఏంటి అంటే, అది లక్షణం ఏంటి, కలిసి ఉన్న లక్షణం ఏంటి అంటే ఆ లక్షణము ఇక్కడ
మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకే ఉన్నది. మనము ఆల్మోస్ట్ 500 ఇయర్స్ నుంచి ఒకే దేశంలాగా ఉంటూ వస్తున్నాం. ఓకే, చిన్న చిన్న రాజులు ఉండే కానీ మధ్యలో అప్పుడు ఏంటంటే మొత్తం భారతదేశానికి ఎవరో ఒక రాజు వచ్చి, అక్బర్ అయినా సరే, ఔరంగజేబ్ అయినా సరే, దానికి ముందు అశోక్, దానికి ముందు చంద్రగుప్త మౌర్యాస్, ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం భారతదేశాన్ని కలిపి ఒక దేశంలాగా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇట్లాంటి మనం అందరూ ఈ మొత్తం సబ్ కాంటినెంట్ మొత్తం ఒకే జాతి అన్నట్లాగా ఒక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఒక్కటి కొంచెం ఉండేది. దాని తర్వాత ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, మొఘల్స్ వచ్చిన తర్వాత అయితే మొత్తం భారతదేశంలో ఒకే పరిపాలన ఉండే. దాంతో కూడా కొంతవరకు జాతీయత అనేది ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు సపరేట్ అయిపోయినారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి మతం వేరే ఉన్నది, వాళ్ళ కలర్ వేరే ఉంది, చర్మంది, వాళ్ళేమో వీఆర్ సుపీరియర్స్ అండ్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఇన్ఫీరియర్స్ అని చెప్పడం జరిగింది. బ్రాహ్మణుడైనా సరే, శుద్రుడైనా సరే కింద కూర్చోవాల్సిందే మన ముందు, ఇద్దరు మనకి సమానమే, యు ఆర్ నీచ్ అన్నట్లాగా వాళ్ళు ప్రవర్తన మొదలుపెట్టారు. ఇంతకుముందు ఏంటంటే నేను పెద్దవాడు, నువ్వు చిన్నవాడు, నా జాతి పెద్దది, నీ జాతి చిన్నది అని చెప్పేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేసే, చల్ కింద కూర్చో, నువ్వు కూడా చిన్నవాడే అన్నట్లుగా బ్రాహ్మణ్స్కి వీళ్ళకి కూడా అందరికీ ఒకేలాగా, అందరికీ నీచుళ్ళు అన్నట్లాగా చెప్పటం జరిగింది. దాంతో కూడా కొంతవరకు మనం అందరూ ఒకటే అన్నట్లాగా భావన ఏర్పడింది. ఈ భావనతో ఏం జరిగిందంటే ఒక జాతీయవాదం అనేది వీళ్ళలో పుట్టుకోవచ్చింది. అందుకోసం ఇక్కడ కూడా ఒకే జాతి అన్నమాట. భారతీయులు సపరేట్, హిందూస్ వేరే జాతి, ముస్లిమ్స్ వేరే జాతి, సిఖ్స్ వేరే జాతి అన్నట్లా లేకుండా అన్ని మతాలతో కలిసి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు అందరూ కలిసి ఒకే జాతి లాగా ఏర్పడ్డారు. దాన్ని మల్టీకల్చరలిజం అంటారు. ఈ చాప్టర్ మనకి ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు వచ్చింది, మీకు ఉన్నప్పుడు లేకుండే మల్టీకల్చరలిజం అంటే ఇదే. ఒక జాతిలో వేరే వేరే భాషలు మాట్లాడేవాళ్ళు, వేరే వేరే సంస్కృతి ఉన్నవాళ్ళు, వేరే వేరే రిలీజన్ మతానికి చెందిన వాళ్ళు, వేరే వేరే కస్టమ్స్ ట్రెడిషన్స్ని పాటించేవాళ్ళు, వీళ్ళు అందరూ బుర్ఖా వేసుకునేవాళ్ళు, స్కర్ట్ వేసుకునేవాళ్ళు, ఇద్దరు కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళు అన్నమాట. వాళ్ళ కల్చర్ డిఫరెన్స్ కానీ జాతి ఒకటే అన్నమాట. ఎందుకు సార్ వాళ్ళ మధ్య ఏమున్నది, కామన్ ఏమున్నది అంటే, కామన్ ఏమున్నది, ఒకే ఏరియాలో ఎప్పటి నుంచో వాళ్ళ జనరేషన్స్ ఇక్కడే నివసిస్తున్నది కాబట్టి వాళ్ళందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళు అన్నమాట. ఈ జాతీయవాదం మీద కూడా కొన్ని దేశాలు ఇట్లాంటి ఏర్పడి ఉన్నాయి. కొన్ని దేశాల్లో రెండు జాతులు ఉంటే అట్లాంటి వాళ్ళ మధ్య చీలిక వచ్చి రెండు దేశాల్లాగా కూడా ఏర్పడినాయి. ఉదాహరణకి సైప్రస్ అని ఒక చిన్న దేశం ఉన్నది. దాంట్లో రెండు జాతులకి చెందిన వాళ్ళు ఉండే, ఒకటి గ్రీక్ జాతికి చెందిన వాళ్ళు, ఇంకోటేమో టర్కిష్ జాతికి చెందిన వాళ్ళు. కొన్ని రోజుల్లోనే వాళ్ళ మధ్య చాలా విభేదాలు వచ్చేసినాయి. దాని తర్వాత యుద్ధ వాతావరణం ఏర్పడింది. దాని తర్వాత ఒకవైపు నుంచి గ్రీక్ జాతి వాళ్ళకి సపోర్ట్ చేయటానికి ఏమో గ్రీక్ రాజ్యం నుంచి వాళ్ళు సైనికుల్ని పంపించటం జరిగింది. అది చూసి టర్కీ ఏం చేశారంటే, మన జాతి వాళ్ళ రక్షణ కోసం మనం ఎందుకు పంపించకూడదు అని వీళ్ళు కూడా సైన్యాన్ని పంపించారు. ఇద్దరి మధ్య కొంతవరకు యుద్ధం జరిగింది లిమిటెడ్గా. దాని తర్వాత ఏమైందంటే మధ్య వాళ్ళ వీళ్ళ ఏరియా మధ్య అమెరికా వాళ్ళు వచ్చి వాళ్ళ మధ్య సంధి కుదిరించి ఒక రెండు దేశాల్లాగా వాళ్ళని చేసేసారన్నమాట. చెప్పడానికి మాత్రం యుఎన్ఓలో అది ఇది ఒకే దేశంలాగా ఉంటే కూడా
వాస్తవానికి అక్కడ పరిస్థితి ఏంటి అంటే నార్దర్న్ సైప్రస్ వేరే ఉన్నది, సదరన్ సైప్రస్ వేరే ఉంది. సదరన్ సైప్రస్ మీద గ్రీక్స్ జాతి వాళ్ళు, గ్రీక్ సైప్రట్స్ అంటారు వాళ్ళ, గ్రీక్ సైప్రట్స్ అధికారంలో ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ వేరే ఉంది, వాళ్ళ పాస్పోర్ట్, వాళ్ళ కరెన్సీ వాళ్ళ వేరే ఉంది వ్యవస్థ. అట్లనే నార్దర్న్ ప్రాంతంలో టర్కిష్ జాతికి చెందిన వాళ్ళు అధికారం స్థాపించుకొని వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ఫ్లాగ్, వాళ్ళ నేషనల్ యాంథమ్, వాళ్ళ పాస్పోర్ట్, వాళ్ళ కరెన్సీ, వాళ్ళ మిలిటరీ సపరేట్గా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఇట్లా ఆ చిన్న ద్వీపం కూడా రెండు దేశాల్లాగా మారిపోయిందన్నమాట, రెండు జాతుల్లాగా. ఇట్లా ప్రపంచంలో ఎక్కడ కూడా దేశం ఒకటి ఉంటే అది జాతీయత ఆధారంగానే ఉన్నది. ఒకవేళ జాతి విభేదాలు ఉంటే కూడా అవి అన్ని